ఐ విల్ లివ్ అమాంగ్ దెమ్. నేను వారి మధ్యలో నివసిస్తా. నేను లేను, దేవుడు మమ్మల్ని వదిలేశాడు, చెయ్యి వదిలేశాడు, చూసుకోవడం లేదు, ఆయన కాపుదల మాకు లేదు, ప్రభు మమ్మల్ని మర్చిపోయాడు, ఆయన కళ్ళు మూసుకుపోయినాయి, ఆయన మమ్మల్ని విసర్జించాడు అన్నట్టుగా మీ పరిస్థితులు ఉన్నాయి కదా. చాలామంది మీ గురించి ఆ విధంగా మాట్లాడుతున్నారు కదా. రోడ్డును పోయే వాళ్ళందరూ కూడా అదే మాటలు మిమ్మల్ని గురించి, నా గురించి కూడా మాట్లాడుతున్నారు కదా. టెల్ దెమ్, ఈ రోజు నుంచి వారికి దూరంగా కాదు, వారిని వదిలేసినట్టుగా కాదు, వారి మధ్యలో నేను నివాసం చేస్తా. మధ్యలో దేవుడు ఉంటే జరిగేది ఏంటో తెలుసా? ఆయన అగ్ని స్తంభం ఎక్కడుందంట? వారి మధ్యలో ఉండేదంట. అప్పుడు వాళ్ళకి చలి, వాళ్ళకి అరణ్యంలో -డిగ్రీస్లో వెళ్ళిపోయే చలి వాళ్ళని తాకకుండా కంప్లీట్ అట్మాస్ఫియర్ని వేడిగా మార్చేశారు. వారి గుడారాల్లో వాళ్ళు సురక్షితంగా ఉండేవాళ్ళు. నీ దేవుడు నీ మధ్యలో ఉంటే, నీ దేవుడు నీ కుటుంబానికి ఒక సెంటర్ ఆఫ్, ఒక మెయిన్ పర్సన్గా నీ జీవితంలో ఉంటే, హీ విల్ డామినేట్ ఎవ్రీథింగ్. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన ఏం చేస్తాడు? ఆయన డామినేట్ చేస్తాడు. మీ ఇంట్లో వైఫై ఉంది, మీ కాంపౌండ్ వరకు అది ఏం చేస్తుంది? ఎక్కడ మీరు ఉన్నా కూడా మీ మొబైల్కి దొరుకుతుంది. మీ దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, ఆయన కాపుదలను మీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఇఫ్ హీ ఈజ్ ఎ సెంటర్ ఆఫ్ యువర్ హౌస్, సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్, ఆయన్ని మీ జీవితంలో, ఆయన్ని మధ్యలో పెట్టుకుంటే, ఆయన్ని ప్రాముఖ్యంగా పెట్టుకుంటే, ఆయన్ని కరెక్ట్గా పెట్టుకుంటే, మన జీవితానికి కావలసిన ప్రతి ఒక్కటి ఆయన దాన్ని వాళ్ళకి అనుగ్రహిస్తాడు. పొందిన నష్టాల్ని, అనుభవించిన కష్టాల్ని తిరిగి అనుభవించకుండా ఆయన యొక్క నివాసం ద్వారా సమృద్ధిని, సహాయాన్ని వాళ్ళకిచ్చి, వాళ్ళకెన్నడూ కొదువ కొరత లేని దీవెనను ఆయన మధ్య ఉండి వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాడు. ప్రైజ్ గాడ్. అంతేకాదు, ఇంకొక మాట ఆయన మాట్లాడుతున్నాడు, మహిమకు కారణముగా ఉందును. నేను ఎట్లా ఉంటానో తెలుసా? ఎలా ఉంటాను నేను? మహిమకు కారణంగా ఉంటాను. ఉండే దేవుడు కొన్నిసార్లు అంటారు ఊరిగా ఉన్నాడు ఎందుకు అంటారు. కాదు, నేను మై ప్రజెన్స్ విల్ పోర్ట్రే సంథింగ్, మై ప్రజెన్స్ విల్ స్పీక్ సంథింగ్. ఏమిటది అనంటే, నేను ఉన్నవాడిని మహిమకరంగా ఉంటాను. అంటే వాళ్ళకి ఘనతగా ఉంటాను, వాళ్ళకి ఆశీర్వాదంగా ఉంటాను, వాళ్ళకి సంతోషంగా ఉంటాను, వాళ్ళకి ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాను, వాళ్ళని హెచ్చించే విధంగా ఉంటాను. ఈ రోజున్న దుస్థితికి వాళ్ళ జీవితంలో ఉండదు. వాళ్ళు డే బై డే, ఇయర్ బై ఇయర్ వారు ఏమవుతారు చెప్పండి? వారు అభివృద్ధి పొందే విధంగా నేను వాళ్ళతో ఉండి వాళ్ళని కొట్టడమో శిక్షించడమో కాదు. మహిమకరంగా అంటే దీవెనకరంగా, అభివృద్ధి చేసే విధంగా, హెచ్చించే విధంగా వాళ్ళ జీవితంలో నేనుండి వారిని అభివృద్ధి చేస్తాను. కాబట్టి నా ప్రెజెన్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మహిమకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.